నమస్తే నమస్తే సార్. అన్న ఇప్పుడు మీరు రాసిన ఆర్టికల్ ఇది ఆర్ కృష్ణన్న పైన. ఓకే ఓకే. ఈ అంశం గురించి మీతో మాట్లాడడానికి నేను కాల్ చేసిన. ఆ, ఆర్ కృష్ణన్న నిర్ణయంపై బీసీ ఉద్యమానికి నష్టదాయకమైన ఒకటి రాసిర్రు. అంటే మీ మీ ఉద్దేశం ఇప్పుడు ఆర్ కృష్ణన్న బీజేపీకి పోయి రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటే గతంలో కూడా వైఎస్ఆర్సీపీలోకి పోయి రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నాడు. బీసీ నినాదాన్ని బలంగా ఉండి పార్లమెంట్లో కొట్లాడతా అని చెప్పిండు. అవును అవునవును. ఇప్పుడు మళ్ళీ బీసీ ఉద్యమం కోసమే రాజీనామా చేసినా అని చెప్పి మళ్ళీ వచ్చి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీలో నుంచి రాజ్యసభ సభ్యత్వం రాజ్యసభకు వెళ్తా అని చెప్తున్నాడు కదా. అవును అవును. దానివల్ల బీసీ సమాజానికి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య పోతే బీసీ సమాజం నష్టపోతుందా, లేకపోతే బీసీ సమాజాన్ని వదులుకున్నందుకు ఆర్ కృష్ణయ్య నష్టపోతాడా? మీ అభిప్రాయం ఏంటిది అసలు? అంటే లాభ నష్టాలు అనేది ఆర్థిక కోణంలో వేరే కోణంలో చూస్తే అవి వేరే లెక్కలు ఉంటాయి. అంటే ఒక నాయకుడు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఒక నాయకుడు పోతే ఇప్పుడు బీసీ ఉద్యమానికి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఆ, ఎందుకు అని అంటే చాలా మంది బీసీ ఉద్యమకారులు ఉన్నప్పుడు తను ప్రారంభం నుంచి ఒక బీసీ ఉద్యమం చేసిండు కాబట్టి ఉమ్, ఇప్పుడు ఈ మధ్య కాలం అంతా ఖచ్చితంగా కుల జనగణన చేయాలి అని పోరాటం చేస్తున్నాడు. మేమెంత మందిమో మాకంత వాటా ప్రాతినిధ్యం కావాలని అడుగుతున్నాడు. అవునన్నా. ఎవరిని అడగాలి అంటే కేంద్ర ప్రభుత్వం, అది ఏ పార్టీ ఏ సిద్ధాంతం అనే తర్వాత సంగతి. కానీ ఉమ్, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ తోటి ఈ పోరాటం ఉంటుంది. అవునన్నా. అంటే ఇట్లా పదవుల కోసమే బీసీ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుంటారని పబ్లిక్ కూడా కొంచెం థాట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇట్లా ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. మేము ఆ పార్టీతో పోరాటం ఉన్నప్పుడు ఆ పార్టీలకు పోయిన తర్వాత పోరాటం ఏం చేస్తారు ఇక? అవును. ఆ పార్టీ ఈ పోరాటం ఉండొద్దనే కదా నీకు పదవి ఇస్తున్నది. ఆ, అంటే వ్యక్తి ఎదురు లేకుండా ప్రశ్నించడం లేకుండా చేద్దామనే కదా ప్లాన్ చేస్తుంది. అంతే కదా. కాబట్టి నువ్వు అందులో పోయిన తర్వాత ఏం ప్రశ్న చేస్తావు? ఎక్కడ ప్రశ్నిస్తుంది ఇక? అవును, చేయలేడు. కాబట్టి బీసీలు ఇంతకాలం నిన్ను నాయకుడు ఎందుకు అనుకున్నారు అని అంటే నువ్వు బీసీల కోసం అధికారంలో ఉన్న పార్టీలతో పోరాడుతావు అని అనుకున్నారు. అవును. సరే, ఫీజు రియంబర్స్మెంట్, రకరకాల హాస్టళ్ళు, చాలా చిన్న అంశాలు. అదేదో మీరు అడిగిండ్రు అనో లేకపోతే సామాజిక అభివృద్ధిలో భాగంగా అవి జరిగిపోయినాయి. హాస్టల్స్ రావడం అంతా కూడా అది అనేది ఇప్పుడు ఈ కుల జనగణన హక్కులు అనేది కుల జనగణనతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణలో కులగణన చేపట్టింది. అంటే బీసీ ఉద్యమం ఒక మూమెంట్ గా ముందుకు వస్తున్నది. అంటే ఫాస్ట్ గా ఇంత ముందు ఉన్న దానికన్నా ఒక మూమెంట్ అయితే తెలంగాణలో కనబడుతుంది. అదే దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి, మేమెంతో మాకంత వాటా రావాలన్నట్టు ఒక మూమెంట్ వస్తున్న వేళ ఆర్ కృష్ణయ్య ఈ నిర్ణయం తప్పు అయినట్టేనా? తప్పే కదా. నువ్వు ఏ పార్టీతో కొట్లాడుతున్నావు ఆ పార్టీ దగ్గర పోయి కలవడం అనేది ప్రజల్ని మోసం చేయడం కదా. అవునవును. కాబట్టి సరే, ప్రజలు ఇంతకాలం నేను నాయకుడు అనుకున్నారు, నువ్వు ఆ నాయకత్వాన్ని వదిలేసి నీ దాన్ని నువ్వు చూసుకున్నావు. నువ్వు ఆ నినాదం మీద కొట్లాడుతున్నావు కాబట్టి ప్రజలు నేను నాయకుడు అనుకున్నారు. అవును. ఏ పార్టీలో ఉన్నా కానీ ఇప్పుడు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నా కానీ బీజేపీకి వ్యతిరేకంగానే కొంచెం కొట్లాడొచ్చు అనే ఉద్దేశం కొద్దీ అప్పుడు ఆర్ కృష్ణను కొంచెం నమ్మారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు లేదా న్యూట్రల్ పార్టీలు ఏ పార్టీలు ఉన్నా పెద్ద విషయం కాదు. కానీ అధికారంలో ఉన్న పార్టీలకు పోవడం అని అంటే నువ్వు కొట్టాడేది ఎవరితోటికి నువ్వు. అవును. అందుకోసమని ఇవాళ అది నష్టదాయకమైన నిర్ణయం అది. సరే, ఆ నష్టదాయకమైన నిర్ణయాన్ని అధిగమించడానికి ఇవాళ ఉన్న బీసీ ఉద్యమకారులు ప్రయత్నం చేస్తాం, ఆ నష్టాన్ని నివారిస్తాం. కానీ ప్రజలకు చిన్న అపనమ్మకం ఏర్పడుతుంది కదా. అవును. అంటే పదవుల కోసమే ప్రజలను అడ్డం పెట్టుకుని ఒక ఉద్యమాలు చేస్తున్నారని. అది అందుకని సరే, అది ఆయన పోయినా ఇక్కడ ఇవాళ ఉద్యమం ఆగదు. గతం తెలంగాణలో కుల జనగణన జరపాలని నిరాహార దీక్షలు జరిపినాం మనము. మళ్ళీ రేపు కూడా దేశవ్యాప్తంగా కుల జనగణన జరపడం కోసం అక్కడ ఢిల్లీలో ఆమరణ దీక్షలు కూడా మనం జరుపుతాం. ఆ ఉద్యమాన్ని పెడతాం. కానీ ఇవాళ జరిగిన నష్టాన్ని అయితే వివరించడం కోసం మనం ఆర్టికల్ రాసినాం. అవునవును అవునన్నా. అయితే ఇప్పుడు ఆర్ కృష్ణ లాంటి వ్యక్తులు పోతే ఇంకా బీసీలలో ఇంకా ఇలాంటి వ్యక్తులు ఇంకా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకు ఉండదు? అవకాశం అని అనుకోవడానికి కాదు. ఇప్పుడు నేనే కావాలనుకుంటున్నాను. నేను ఒకటిని తెగించి త్యాగం చేయాలనుకుని నేను ఆమరణ దీక్ష చేసిన. రేపు ఢిల్లీలో దేశవ్యాప్తంగా కుల జనగణన జరపాలి అని చెప్పేసి ఢిల్లీలో త్యాగం చేసి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తే సస్తేనేమో శవం వస్తుంది, అప్పుడు ప్రజలకు హక్కులు వస్తాయి. ఒకవేళ ప్రభుత్వం కనుక మన డిమాండ్ మేరకు కుల జనగణన చేస్తే బతికి కూడా రావడం జరుగుతుంది.
అవును. ఏదైనా ఒక నాయకత్వం రూపొందడం అనేది తెగింపు నుంచి నాయకత్వం రూపొందడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆర్ కృష్ణన్న వల్ల బీసీ సమాజానికి నష్టం ఏం లేదు. ఒకరు పోతే ఒక నాయకులు వస్తూనే ఉంటారు. ఉద్యమం వెనక తగ్గే సవాలు లేదంటారు. దానికి వస్తారు అని జనరల్ గా చెప్పడానికి లేదు. నేను తెగిస్తున్నా కాబట్టి నేను వస్తున్నా అని చెప్పదలుచుకున్నాను నేను దాంట్లో. ఓకే. ఓకే అన్న. ఖచ్చితంగా ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తాడు అనేది అది తెగింపు వారి వారి వ్యక్తిగత సంసిద్ధతల నుంచి ఉంటది. హ్మ్. కాబట్టి ఇలా కృష్ణన్న ఆ మేరకు నష్టం చేసినా దాన్ని పూడ్చుకునే ఐడియా అయితే ఇవాళ మనకు ఉన్నది. గతంలో బీసీ ఉద్యమాల్లో జరుగుతున్న లోటుపాట్లు అధ్యయనం చేస్తూ వచ్చినాం, అనేక త్యాగాలు చేస్తూ వచ్చినాం, హ్మ్. అనేక సార్లు రాజ్య నిర్బంధానికి గురై హ్మ్. మనం ఇవాళ నిలబడగలిగినాం. హ్మ్. కాబట్టి జీనా హైతో మన్నా సీకో కదం కదం పల్లడినా సీకో అన్నట్టుగా మనం గెలవాలంటే చావడానికి సిద్ధపడాలి. హ్మ్. చావో రేవో తెచ్చుకున్నప్పుడే ఇది ముంగటికి వస్తది. అడుగున పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే ఒక నాయకుడు అయినా ప్రజలు ఇమ్మీడియట్ ఇంకో నాయకుడు వైపు చూస్తారు. ఆయన ఉన్నాడు, ఆయన మోసం చేయడానికి ఉన్నాడు కాబట్టి ఆయన నాయకుడికి ఎత్తుకున్నారు. ఆయన అవును. ప్రజలు అంగీకరిస్తే నాయకుడు అతను. హ్మ్. ప్రజలు ఇంకా నాయకుడు కాదు కదా. అంటే ఆర్ కృష్ణ లాంటి వ్యక్తిని కూడా బీసీ సంఘం ఈ సంఘాల పేరుతోని వివిధ జిల్లాలో గాని ఈ నాయకత్వం ఉన్నది. కానీ ప్రతిసారి అంటే కింది స్థాయి వ్యక్తులు ఏం పోతుందంటే ఒక ప్రతిసారి ఒక మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఒక బీసీల కోసం బీసీలను అడ్డం పెట్టుకొని ఒక పదవుల కోసమే ఆర్ కృష్ణన్న పార్టీలు మారుతున్నానే ఈ ఒక నమ్మకాన్ని బలం చేకూర్చిండు ఈసారి కూడా. అవును 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 అవును. సరే ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే 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 రైట్ రైట్ బాయ్ బాయ్.